కెమిస్ట్రీలో మోస్ట్ టఫెస్ట్ కెమిస్ట్రీ ఏంటి అంటే ఆర్గానిక్. మీరు నీట్ రాసే స్టూడెంట్స్ అయినా, జేఈ రాసే స్టూడెంట్స్ అయినా, ఎప్సెట్ రాసే స్టూడెంట్స్ అయినా ఈ 35 డేస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏ కాన్సెప్ట్స్ చదువుకోవాలి అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీఓసీ దగ్గరికి వచ్చేటప్పటికి చూడమ్మా, ఐయుపాక్, ఐసోమరిజం డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఐయుపాక్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కాంప్లికేటెడ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న కాంపౌండ్స్ ఇస్తారు, వాటికి మీరు నామిక్లేచర్ రాయాలి. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమరిక్ ఎఫెక్ట్, నెక్స్ట్ హైపర్ కాన్జుగేషన్. అవి ఎందుకు యూజ్ చేస్తారు? జస్ట్ స్టెబిలిటీ తెలుసుకోవడానికి. స్టెబిలిటీ తెలిస్తే మనకి ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ జీఓసీలో ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. హైడ్రోకార్బన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్కేన్స్లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అది ఒకసారి మెకానిజం చూసుకోండి. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్లో కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మెకానిజం చూసుకోండి. అంటే యాంటీ మార్కోనీ రూల్ ఒకసారి చూడండి. బెంజీన్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఇది ఎలా అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సెకండ్ టేబుల్ లాంటిది అనమాట. ఈజీగా ఉంటుంది, ప్లస్ మెకానిజం ఈజీ, ప్లస్ హై స్కోరింగ్. ఓకేనా? నెక్స్ట్ హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్, ఇది జస్ట్ ఫిఫ్త్ టేబుల్ లాంటిది. SN1 SN2 రియాక్షన్ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అలాగే కన్వర్షన్స్, హాలో ఆల్కేన్స్ నుంచి అదర్ ఫంక్షనల్ గ్రూప్కి ఎలా మనం కన్వర్ట్ చేయొచ్చు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్కహాల్స్, ఫీనోల్స్, ఈథర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి డీహైడ్రేషన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, రీమర్-టైమర్ రియాక్షన్, విలియమ్సన్ సింథసిస్ చూడండి. ఆల్డిహైడ్స్ కీటోన్స్లో ఆల్డల్ కండెన్సేషన్, కెనిజెరో, క్రాస్, క్లెమెన్సన్, ఉల్ఫ్ కిష్నర్, టాలిన్స్, ఫైలింగ్ స్కిప్స్. నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎమీన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఎమీన్స్, హాఫ్మ్యాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ అండ్ అలాగే డయాసిడైజేషన్. సో డయాసిడైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బయోమాలిక్యూల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ అడుగుతారు, విటమిన్స్ గురించి, ప్రోటీన్స్ గురించి అడుగుతారు, DNA RNA డిఫరెన్స్ అడుగుతారు. సో ఈ మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి? ఆర్గానిక్ కెమిస్ట్రీలో 7 లెసన్స్ వచ్చినాయి. ఈ 7 లెసన్స్లో మీరు నేను ఏవైతే కాన్సెప్ట్స్ ఇక్కడ ఇచ్చానో అవే చదువుకోండి, నీట్ స్టూడెంట్స్ అయినా, అప్సెట్ స్టూడెంట్స్ అయినా. ఓకేనా? ఆల్ ది బెస్ట్.